ఏంటంటే ఏది ఎక్కువైనా అది పాయిజన్ అండి, అది విషమే. అతి సర్వత్రా వర్జయేత్. ఏదైనా సరే అంటే ఉప్పైనా ఏదైనా అంటే సమపాళల్లో ఉండాలి. ఆఖరికి మనం తీసుకునే ఊపిరితో సహా 99% అందరం మనం షాలో బ్రెత్ తీసుకుంటాం. నిజంగా ఏంటంటే మనం బతుకుతున్నాం కానీ జీవించట్లేదు. సో బతకడానికి జీవించడానికి చాలా వ్యత్యాసం ఉందండి. జీవించడంలో ఏంటంటే సమతుల్యత తెలుస్తుంది. అంటే ఇక్కడ మళ్ళీ మనకి నాడీ సిస్టమ్స్, బ్రీదింగ్ ఇవన్నీ మనం బ్యాలెన్స్ చేస్తే లోపల ఒక విచిత్రమైన విస్ఫోటనం జరుగుతుంది. గాలితో కూడిన అగ్ని ఇట్ ఇంక్రీజెస్, ఇట్ ఎన్హాన్సెస్ ద ఇమ్యూన్ సిస్టమ్. అలాంటిది ఒకటి ఉంటుంది అని చాలా మందికి తెలియదు. అంటే మనకి బాడీ మాట్లాడుతుంది ఎలాంటప్పుడు, మన సెన్స్ ఆర్గాన్స్ సైలెంట్ అయినప్పుడు. అది మాట్లాడుతున్నప్పుడు మనకి లోపల నుంచి ఒక వాయిస్ వస్తుంది. ఇప్పుడు ఖచ్చితంగా మీకు డీకోడ్ చేసి చెప్పాలి అంటే మనం కామ్ గా ఉన్న లోపల ఒక వాయిస్ రన్ అవుతూ ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటారు? బ్రెయిన్ లోంచా లేకపోతే కనుక మన ప్రాణశక్తిలోంచా? ప్రాణశక్తి మాట్లాడే అంత శక్తి లేదుగా. ఓకే, మరి బ్రెయిన్ అంటే ఎక్కడ ఉంటుంది? ఓకే, బ్రెయిన్ ఇప్పుడు బ్రెయిన్ అండ్ మైండ్ అంట. అవును, బ్రెయిన్ మైండ్ కి ముందు తేడా తెలియాలి ఫస్ట్. బ్రెయిన్ అంటే ఏంటి? ఫిజికల్ ఏ సార్ట్ ఆఫ్ లైక్ ఒక స్ట్రక్చర్. మైండ్ కి స్ట్రక్చర్ ఉందా? లేదు. మరి బ్రెయిన్ ఈజ్ లైక్ విత్ వెయిట్, మైండ్ కి వెయిట్ ఉందా? లేదు. ఓకే, బ్రెయిన్ ఈజ్ లైక్ విత్ వెజల్స్, అవన్నీ కనిపిస్తుంది అంటే మన సెన్సెస్ కి చూస్తున్నాం. డిసెక్షన్ చేయొచ్చు. రైట్, కెన్ యూ ఏబుల్ టు డిసెక్ట్ ద సేమ్ మైండ్? కాంట్. ఎందుకంటే అక్కడ నిరాకారం, ఆకారం లేనిది మనసు, చంచలమైనది, ఇంకోటి సైజ్ తెలియంది, బరువు తెలియంది, సాంద్రత లేనిది. కానీ ఇలాంటిది మన ఆలోచనల యొక్క ప్రకంపనలతోటి దాని ఆకారం సృష్టించుకుంటుంది అది లోపల. అవును. సో అలాంటప్పుడు మనం మాట్లాడుతున్న సెన్స్ ఆర్గాన్స్ మైండ్ వైపు ఎక్కువ టాకింగ్ ఉంటూ ఉంటుందండి వాటికి. అవి చెప్తూ ఉంటాయి నాకు ఇది కావాలి, నాకు ఈ రుచి కావాలి అని.